మళ్ళీ అధికారంలోకి రాకుండా కోరుకోండి మీరు అని చెప్పి, లేకపోతే మీకు తాట తీస్తారు వాళ్ళు, వదిలిపెట్టరు ఎవడో అని చెప్పి ఆ రోజునే నేనే చెప్పా. జరిగిందిగా. ఇవాళ మళ్ళీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దీనికి రెండింతలు కాదు మూడింతలు జరుగుతుంది. ఇవాళ 100 మంది పోలీసులు ఏడిపించారు వీళ్ళు, రేపు 500 మంది పోలీసులు ఏడిపిస్తారు వాళ్ళు. ఇవాళ 100 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, రేపు 1000 మంది మీద తప్పుడు కేసులు పెడతారు. చివరికి మన జీవితకాలపు సంపాదనలు కోర్టులకి, లాయర్లకి, పోలీస్ స్టేషన్లకి సరిపోతాయి. ఇక మనం ఏం చేయడానికి ఏం లేదు. ఇక దారుణమైనటువంటి నరకం అనుభవించబోతున్నారు. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి రాజకీయ పార్టీలకి బానిసలాగా పనిచేయాలి వీళ్ళు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి నేను ఇదివరకటి రోజుల్లో ఆ ప్రాంతాల్లో తిరిగాక, ఇప్పుడు ఇవాళ మీకు 2 రకాలైన మావోయిస్టులుగా వర్గీకరిస్తారు. మిలీషియా సభ్యులు అంటారు. మిలీషియా సభ్యులు అనే పదం అప్పుడు నేను వైజాగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఆయన ఉన్నారు కదా స్మితా సబర్వాల్ గారి హస్బెండ్ అకున్ సబర్వాల్, ఆయన వైజాగ్ ఎస్పీగా చేస్తున్న టైంలో నేను వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగినప్పుడు అక్కడున్న గిరిజనులు ఎవరైతే ఇట్లాగా నక్సలైట్ల పేరుతో అరెస్ట్ అయ్యి జైలు నుండి వచ్చిన వాళ్ళతో చూసి మాట్లాడాక ఒక విచిత్రమైన సంగతి తెలిసింది నాకు. ఏంటయ్యా అంటే వాళ్ళు ఎవరు నిజంగా నక్సలైట్లు కాదు. నక్సలైట్లు ఆ ఊరిని ఎవరో ఒక